ఓకే सर तो मंत्री ఉండగానే ఒక మహిళ పైన మాట్లాడడం చాలా కాబట్టి మీరు చాలా చర్యలు తీసుకోవాలి. అలా చేయాల్సిందే మీరు. ఎందుకంటే మంత్రి ఉండని ఎవరైనా ఉండదు. మేము ఏదైనా పోయి చేద్దామంటే మమ్మల్ని హోమారేజ్ కూడా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి మాత్రం ఏం చేస్తలేదు. అసలు ఇంత లైవ్ గా పెట్టినప్పుడు కూడా ఇంతవరకు మీరు అసలు డైరెక్ట్ చేసేసేయాలి. మేము ఇచ్చే కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా మీరు మేము మన దేని తెలుస్తాం సార్. ఉమెన్ కమిషన్ మేము అక్కడ ఒక కంప్లైంట్ రేజ్ చేస్తాం. ఎమ్మెల్సీ కవిత కూడా ఇలా మాట్లాడుతున్నారు. తను బయటకు వచ్చినాక కూడా సోషల్ మీడియా పెద్ద వైరల్ చేసింది. అది అయిపోయింది. ఈరోజు రామన్నని టార్గెట్ చేసి రామన్న మీద కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా ఒక కంప్లైంట్ చేస్తాము. దీనికి దానికి తగ్గట్టు సొల్యూషన్ మీరు తీసుకోవాల్సింది చట్టబద్ధంగా ఏదైతే చట్టపరమైన న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా చూడకుండా మీ ఉన్న బాధ్యతగా మీరు దాన్ని సార్ట్అవుట్ చేయడంలో మేము గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి ఆ నమ్మకం మీద మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ టేక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.